వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తున్నారా? ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఇంకొకసారి అన్నాన్నే వేస్ట్ చేయరు. అంత బాగుంటుంది రెసిపీ. అలాగే చాలా సింపుల్గా కూడా చేసేయచ్చు. ప్రాసెస్ చెప్పేస్తా, చూసేయండి. సో మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని తీసుకొని కొంచెం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేయండి. వాటర్ అయితే యాడ్ చేయకండి. గ్రైండ్ చేసాక ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా మీకు కావాలంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. సో నేనైతే ఏం యాడ్ చేయలేదు. మంచిగా అయితే చేతికి వాటర్ తడుపుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. నేనైతే ఇలా రౌండ్గా చేశాను, కట్లెట్స్లా ఉంటాయని చెప్పి. సో ప్యాన్ మంచిగా హీట్ ఎక్కాక వీటిని ఒక్కొక్కటిగా పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటూ దోశల్లా కాల్చేయటమే. ఇంకేముంది, మన వేడి వేడి రైస్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దీనికి పక్కన సాస్ కూడా పెట్టుకొని తినచ్చు. నేనైతే ఒట్టివే తినేసాను, అంత బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకైతే. రైస్ కూడా వేస్ట్ అవ్వదు. రెసిపీ కూడా చాలా సింపుల్గా ఉంది కదా, ఓన్లీ 10 మినిట్స్లో అయిపోతుంది. సో మాకు బయట అయితే వర్షం పడుతుంది. వేడి వేడిగా ఈ రైస్ కట్లెట్స్ తింటే అబ్బబ్బా చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి.